కూర్చున్నోడు ఏదో రాసుకోవడం తప్పించి స్టీల్ ప్లాంట్ ఆధారంగానే ఓట్లు పడేటట్టు అయితే ఇది 2007 నుంచి క్రైసిస్లోకి వచ్చింది. మరి ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో 2009లో కూడా అక్కడ ఎంపీ కూడా అప్పుడే కదా గెలిచింది వైసీపీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు కదా, మరేం చేయలేదు కదా. 2014లో బీజేపీ గెలిచింది, మరేం కాలేదు కదా. బేసిక్గా అక్కడ ప్రజలు దీన్నే, అందులో ఈ స్టాఫ్తోనే ఉంది అక్కడ. అది చాలా పెద్ద ఊరు కదా, అందరికీ ఉంటే బాగుండనే సెంటిమెంట్ ఉంటుంది. కానీ అది లేకపోతే ప్రభుత్వాన్ని దించేద్దాం అనే సెంటిమెంట్ అయితే గనక ఇట్లా ఉండదు కదా వ్యవస్థ. కానీ ఫైనల్ గా ఒకటి సార్, కేంద్రం అయితే యూటర్న్ తీసుకుంటుంది కొన్ని విషయాల్లో, కొన్ని వ్యవస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ మళ్ళీ ఆలోచిస్తుంది అనే సంకేతం ఈ నిర్ణయంతో ఏమన్నా కనిపించిందా? కేంద్రం మొదటి నుంచి చెప్తుంది ఒకటే, చిట్ట చివరి ప్రయత్నంలో మాత్రమే ప్రైవేటైజేషన్. ఓకే, డైరెక్ట్ గా కాంగ్రెస్ టైంలో మేము అనుకున్నాం కాబట్టి ఉపసంహరణ అనేవాళ్ళు డైరెక్ట్ గా. బట్ మీరు చూడండి కేంద్రం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మూసేస్తున్నారు అన్నారు. ఏమైంది? బిఎస్ఎన్ఎల్ మీద వచ్చింది, దానికి పెట్టుబడి పెట్టారు, ఎల్ఐసికి అంతే పెట్టుబడి. అంటే ఇదేంటంటే కంచంలో అన్నం తింటా బూతులు తిట్టడం. ఇప్పుడు వాళ్ళు సిస్టమేటిక్ గానే వెళ్తున్నారు, ముందు డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తారు, కానప్పుడు ప్రైవేట్ చేస్తారు.